హాయ్ అండి, అందరు బాగున్నారా? హ్యాపీ ఉగాది అందరికీ. మంచిగా ముల్లంగి సాంబార్ టామరిన్ సూప్. చింతపండు రసం పోసుకుంటాం. నెక్స్ట్ ఇది కట్టుకోవాలి. దాని తర్వాత బెల్లం వేసుకోవాలి. దాని తర్వాత మామిడికాయ వేయాలి. దాని తర్వాత కొంచెం వేపు ఇంకా మంచిగా వేసి మళ్ళీ మిక్సీ మంచిగా కలుపు. మొత్తం వేసి చేరి మెల్లగా స్లోగా ఇట్లా అట్లా దాని తర్వాత నేను 2 కప్పులు శనగపప్పు తీసుకున్న భక్షాల కోసం. దాన్ని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక అంటే నానబెట్టుకుంటే తొందర ఉడుకుదు అని అంటారు, కానీ నేనైతే చిన్న సిమ్లో పెట్టేస్తాను. మంచిగా వాష్ చేసుకున్నాక కొన్ని వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టేసుకుంటా. ఒక 10 మినిట్స్ ఉడికిందో లేదా అని చెక్ చేస్తున్నా. మంచిగా మెత్తగా అయినాక దాన్ని కొంచెం అట్లా కొన్ని వాటర్ పోసి తొందర ఉడుకుతుంది అన్నట్టు. మంచిగా ఉడికింది, గంధంలాగా అయింది. అందులోనే షుగర్ పోసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మంచిగా ఆనకం వచ్చేసాక ఆనకం వచ్చింది. ముల్లంగి సాంబార్ మంచిగా దంచుకున్న ఇలాచీ పొడిని కూడా ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది. లిక్విడ్ అయ్యి మంచి దగ్గరకు అయిదా కొంచెం అట్లా అయితేనే భక్ష్యాలకు టేస్ట్ అనేది ఉంటుంది. నేను గోధుమ పిండితో చేసుకుంటా. ఎప్పుడైనా గోధుమ పిండితోనే చేస్తా భక్ష్యాలు అనేటివి. మైదా పిండి అని అంటే ఎప్పుడు ట్రై చేయలేదు. మైదా పిండి గోధుమ పిండితోనే వేసుకుంటాను నేనైతే. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ రాసుకొని రెస్ట్ ఇచ్చుకోవాలి ఆ పిండిని. ఒక 5 మినిట్స్ అంతే. ముల్లంగి సాంబార్లో ముల్లంగి సాంబార్లో